మనం దేని గురించి చింతిస్తున్నామో ఆయన అంటున్నాడు, నా బిడ్డ నువ్వెందుకు చింతిస్తావు, నా కుమార్తె నువ్వెందుకమ్మా చింతిస్తావు, ఆ చింత అంతా నా మీద పడే. మన సమస్య ఏమి తెలుసండి, ఎన్ని బోధలైనా చేయండి, మన చింతను మనము తాడు పెట్టి కట్టి బిగించేసుకున్నాం అనమాట. ప్రభా నా వల్ల కావట్లేదు, నేను మోయలేకపోతున్నా అంటే. ఎప్పుడురా చెప్పింది నీకు ఈ మాట? నా దగ్గరకు వచ్చినప్పుడే చెప్పాను. అది పక్కన పడేరా తండ్రి అంటే నువ్వు వదలవుగా. షుగర్ రావాలి, బీపీ రావాలి, థైరాయిడ్ రావాలి, ఇంకా అన్ని దరిద్ర రోగాలన్నీ ఏమిటి, అంత టెన్షన్ ఆందోళన. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను బోలిన వాడేవాడు. ఏమిటి భాగ్యము? నీ చింత, నీ బాధ, నీ వేదన ఏదైనా కావచ్చు, ఆయన దగ్గర పడే. ఆయన అంటున్నాడు, నేను నడిపిస్తా. నీవు పడేయనంత వరకు దాన్నే పెట్టుకొని అయిపోయానంటే అది నీ కర్మ, నీ అజ్ఞానము. ప్రభు అంటున్నాడు, నా దగ్గర పడే. నీ బాధలన్నీ సాల్వ్ చేయడానికి నా చిటికిన వేలు కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. అంత సామర్థ్యం నాలో ఉంది, అంత శక్తి నాకు ఉంది. నువ్వెందుకు సతమతం అవుతున్నావు? అది ఆయన చేతులు పడే, ఆయన డీల్ చేస్తాడు.